Voice change. Voice change is an important topic for the students appearing 10th class, intermediate, degree, and also the students appearing for competitive examinations. వాయిస్ చేంజ్ అనేటువంటి గ్రామర్ టాపిక్ 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ చదివే విద్యార్థులకు మరియు పోటీ పరీక్షలు రాసే విద్యార్థులకు కూడా చాలా ముఖ్యమైనది. ఇన్ దిస్ ప్రాసెస్ వెర్బ్ టేక్స్ ఇంపార్టెంట్ రోల్. అంటే ఈ వాయిస్ చేంజ్ అనేటువంటి ప్రక్రియలో వెర్బ్ లేదా క్రియ ఇది చాలా ప్రాధాన్యత వహిస్తుంది. అంటే క్రియ మీద, వెర్బ్ మీద మీకు మంచి అవగాహన ఉంటే వాయిస్ చేంజ్ బాగా చేయగలరు. వెర్బ్ ఈజ్ ఎ వర్డ్ దట్ టెల్స్ ద స్టేట్ అండ్ యాక్షన్ ఆఫ్ ద సబ్జెక్ట్. అంటే వెర్బ్ కర్త యొక్క స్టేట్ స్థితిని, యాక్షన్ చర్యలను తెలుపుతుంది. వెర్బ్కు రెండు ధర్మాలు ఉన్నాయి. సబ్జెక్ట్ యొక్క స్థితిని మరియు అది చేసేటువంటి యాక్షన్ని కూడా తెలుపుతుంది. ఇక్కడ మీరు స్పష్టంగా చూడండి. వెర్బ్ డస్ టూ థింగ్స్. వన్ ఈజ్ దట్ టెల్స్ ద స్టేట్ ఆఫ్ ద సబ్జెక్ట్ అండ్ యాక్షన్ ఆఫ్ ద సబ్జెక్ట్. అంటే కర్త యొక్క స్థితిని, చర్యల్ని రెంటిని చెప్తుంది. ఢిల్లీ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ ఇండియా. ఢిల్లీ భారతదేశం యొక్క ప్రధాన పట్టణము. దాని స్థితి ఈజ్ అనేటువంటి వెర్బ్ ఢిల్లీ యొక్క స్థితిని తెలిపింది. షీ హ్యాస్ బీన్ ఇన్ ద క్లాస్ ఫర్ 2 hours. షీ హ్యాస్ బీన్ ఇన్ ద క్లాస్. ఆమె తరగతి గదిలో 2 గంటలుగా ఉంది. ఇది స్థితిని తెలిపింది. వై ఆర్ యు లేట్? ఎందుకు ఆలస్యం? ఇక్కడ ఆర్, ఈజ్, హ్యాస్ బీన్, ఆర్ ఈ మూడు కూడా స్థితిని తెలిపినటువంటి వెర్బ్స్. దిస్ కైండ్ ఆఫ్ సెంటెన్స్ ఆల్వేస్ ఇన్ యాక్టివ్ వాయిస్, నో ప్యాసివ్ వాయిస్. ఇలాంటి స్థితిని చూపేటువంటి క్రియలు ఎప్పుడు కూడా యాక్టివ్ వాయిస్లోనే ఉన్నాయి అంట. వీటికి ప్యాసివ్ వాయిస్ లేవు. వెర్బ్ యొక్క రెండవ కృత్యము యాక్షన్ లేదా చర్యను తెలుపుతుంది. షేక్స్పియర్ రోడ్ ద నావల్ హ్యామ్లెట్. హ్యామ్లెట్ అనేటువంటి రచన చేశాడు, రాశాడు. ద ప్యూన్ ఓపెన్ ద గేట్. హూ బ్రోక్ ద విండో. ఇలాంటి క్రియలకి యాక్టివ్ వాయిస్లోనూ ఉంటాయి, ప్యాసివ్ వాయిస్లోనూ ఉంటాయి. దానికి గల కారణము తర్వాత మనము చూద్దాం. యాక్షన్ వెర్బ్స్ కెన్ బి డివైడెడ్ ఇంటూ 2 kinds అకార్డింగ్ టు ద ఆబ్జెక్ట్. అంటే యాక్షన్ వెర్బ్స్ని 2 రకాలుగా విభజించవచ్చు దానికి ఉండే ఆబ్జెక్టుని బట్టి. 1వ రకము ఇంట్రాన్సిటివ్ వెర్బ్. ఇంట్రాన్సిటివ్ వెర్బ్ అంటే దట్ హ్యాస్ నో ఆబ్జెక్ట్. ఆబ్జెక్టు లేని యాక్షన్ వెర్బ్ని మనం ఇంట్రాన్సిటివ్ వెర్బ్గా చెప్పవచ్చు. అలానే ఆబ్జెక్టు కలిగినటువంటి యాక్షన్ వెర్బ్ని ట్రాన్సిటివ్ వెర్బ్ అని చెప్తాం. అంటే ఆబ్జెక్టు లేకపోతే ఇంట్రాన్సిటివ్ అని, ఆబ్జెక్టు కలిగి ఉంటే ట్రాన్సిటివ్ అని అంటావు. ద వెర్బ్ దట్ హ్యాస్ అన్ ఆబ్జెక్ట్ ఈజ్ కాల్డ్ ట్రాన్సిటివ్. దట్ హ్యాస్ నో ఆబ్జెక్ట్ ఈజ్ కాల్డ్ intransitive. We just observe the structure of intransitive verb. Subject plus verb plus something. అంటే ఇంట్రాన్సిటివ్ వెర్బ్ కలిగినటువంటి వాక్యం యొక్క స్ట్రక్చరు సబ్జెక్టు, వెర్బ్ ప్లస్ సంథింగ్గా ఉంటుంది. అలానే ఇంట్రాన్సిటివ్ వెర్బ్ యొక్క స్ట్రక్చరు సబ్జెక్టు ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్టుగా ఉంటుంది. ఆబ్జెక్టుని గుర్తించాలి అంటే వెర్బ్ మీద ఎవరిని లేదా దేనిని అని ప్రశ్నిస్తే ఆబ్జెక్ట్ వస్తుంది. ముందు ఇంట్రాన్సిటివ్ వెర్బ్ని గమనిద్దాం. రవి ఈజ్ ప్లేయింగ్. అతను ఆడుతున్నాడు. దీనికి ఫలితంగా ఎవరు ఏమి అనుభవించాలి? ద క్యాట్ ఈజ్ అన్ యానిమల్. పిల్లి ఒక జంతువు. హీ రన్స్ వెరీ ఫాస్ట్. అతను వేగంగా పరిగెత్తాడు. ఫర్ దీస్ సెంటెన్సెస్
there is no object or receiver of the action. So these three sentences are examples for the verbs of intransitive verb. They do not have any object. వీటికి ఎలాంటి ఆబ్జెక్టు లేదు కాబట్టి వీటిని ఇంట్రాన్సిటివ్ వెర్బ్ అని చెప్పుకున్నాం. ట్రాన్సిటివ్ వెర్బ్ విషయానికి వస్తే సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఉంటుంది. వెర్బ్ మీద ఎవరిని లేదా దేనిని అని ప్రశ్నిస్తే ఆబ్జెక్ట్ వస్తుంది. రవి ఈజ్ ప్లేయింగ్ క్రికెట్. ఇక్కడ రవి క్రికెట్ ఆడుతున్నాడు. దేనిని లేదా ఎవరిని అంటే క్రికెట్ అంటే మనిషి అయితే ఎవరిని అనే దానికి ఏదైనా ఇతరమైంది దేనిని అంటే సరిపోతుంది అనే ప్రశ్నకు సమాధానంగా ఆబ్జెక్ట్ వస్తుంది. ద క్యాట్ కిల్డ్ ఏ ర్యాట్. ఈ క్యాట్ అనేటువంటిది దేనిని లేదా ఎవరిని చంపింది అంటే ఏ ర్యాట్, ఇది ఆబ్జెక్ట్ అవుతుంది. ఈ రన్స్ ఏ షాప్. ఈ వాక్యంలో హీ రన్స్ వెరీ ఫాస్ట్, వాడు వేగంగా పరిగెత్తాడు. ఇక్కడ హీ రన్స్ ఏ షాప్, వాడు ఒక షాపుని నడుపుతున్నాడు. ఇక్కడ రన్ అనేటువంటి వెర్బ్ ట్రాన్సిటివ్ అయింది, ఇక్కడ ఇంట్రాన్సిటివ్ అయింది. అంటే కొన్ని వెర్బులు ఇంట్రాన్సిటివ్గాను ఉంటాయి, ట్రాన్సిటివ్గాను ఉంటాయి. ఫార్ దీస్ సెంటెన్సెస్ దెర్ ఈజ్ ఆబ్జెక్ట్ ఆర్ రిసీవర్ ఆఫ్ ద యాక్షన్. ఈ వాక్యాలకు రిసీవర్ అంటే చర్యను ఫలితంగా అనుభవించినటువంటి వ్యక్తి లేదా ఏదో వస్తువు ఉంది అని అర్థం. అంటే ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు ట్రాన్సిటివ్ వెర్బ్ అని అంటారు. ఈ ట్రాన్సిటివ్ వెర్బుల్ని మాత్రమే వాయిస్ చేంజ్ చేయడానికి అర్హము. ఇక్కడ ఇంట్రాన్సిటివ్ వెర్బ్ ఉన్నటువంటి ఈ వాక్యాలు వాయిస్ చేంజ్కి పనికిరావు, ఇవి మాత్రమే పనికొస్తాయి. కాబట్టి వాయిస్ చేంజ్ చేసేటప్పుడు ఆబ్జెక్ట్ ఉన్నదా లేదా అని గమనించి మాత్రమే వాయిస్ చేంజ్ చేయండి. అంటే ఈ రన్స్ వెరీ ఫాస్ట్ అనే ఈ వాక్యానికి వాయిస్ చేంజ్ లేదు, ఈ రన్స్ ఏ షాప్ అనే ఈ వాక్యానికి వాయిస్ చేంజ్ ఉంది. యూజ్ ఆఫ్ వాయిస్. దెర్ ఆర్ టూ వాయిసెస్, యాక్టివ్ వాయిస్ అండ్ passive voice. The learner should learn where to use active voice and where to use passive voice. In active voice, doer or the subject is focused. In passive voice, receiver of the action is focused. విద్యార్థులు వాయిస్ చేంజ్ చేసేటప్పుడు యాక్టివ్ వాయిస్ని ఎక్కడ ఉపయోగించాలి, ప్యాసివ్ వాయిస్ని ఎక్కడ ఉపయోగించాలి, ఇవి మనం తెలుసుకొని ఉండాలి. ముఖ్యంగా యాక్టివ్ వాయిస్లో పని చేసిన వాడు డూయర్ ప్రాధాన్యతను కలిగి ఉంటే, ప్యాసివ్ వాయిస్లో పనికి గురైన వాడు ప్రాధాన్యతను కలిగి ఉంటాడు. ఇప్పుడు కొన్ని ఉదాహరణలు చూద్దాము. యాక్టివ్ వాయిస్ కింద డేవిడ్ ఈజ్ ఏ గుడ్ బాయ్, హీ బికేమ్ పూర్, హూ సా మై పెన్, ద థీఫ్ ఓపెన్ ద గేట్. ఇక్కడ కర్తకి ప్రాధాన్యత ఉంది. డేవిడ్, హీ, హూ, ద థీఫ్. వాళ్ళు ఏం చేశారో చెప్పబడింది. ప్యాసివ్ వాయిస్లోకి వచ్చేటప్పటికి పని చేసిన వాడికి ప్రాధాన్యత లేదు, పనికి గురైన వాడికే ప్రాధాన్యత ఉంది. డేవిడ్ ఈజ్ పనిష్డ్ అంటే డేవిడ్ అనే పిల్లవాడు పనిష్ చేయబడ్డా లేదా అని చెప్పామే తప్పితే ఎవరు పనిష్ చేశారు అనే విషయానికి ఇక్కడ ప్రాధాన్యత లేకపోతే ఇలాంటి సందర్భంలో ఉపయోగిస్తాం. 2. ఇంగ్లీష్ ఈజ్ స్పోకెన్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ప్రపంచమంతటా ఇంగ్లీషు మాట్లాడబడుతుంది. ఎవరి చేత? మనుషుల చేత. కాబట్టి మనుషులు అనేటువంటి వాటికి ప్రాధాన్యత లేదు కాబట్టి ఆ పదాన్ని తొలగించాము. ఇంగ్లీష్ ఈజ్ స్పోకెన్ ఆల్ ఓవర్ ద వరల్డ్ అని చెప్పాము. మై పెన్ ఈజ్ స్టోలన్. ఎవరో పెన్ను దోచారు. ఎవరో అనే దానికి ప్రాధాన్యత లేదు కాబట్టి దోచబడిందా లేదా అనేటువంటి విషయంలో ఇక్కడ ఏమి దోచబడింది? మై పెన్. ఇక్కడ రిసీవర్ అయినటువంటి మై పెన్ ప్రాధాన్యత వచ్చింది కాబట్టి దీన్ని ప్యాసివ్ వాయిస్లో ఉపయోగించాం.
ద థీఫ్ వాజ్ అరెస్టెడ్. అరెస్ట్ అనే ప్రక్రియ కూడా పోలీస్ వాళ్ళు చేస్తారు కాబట్టి పోలీస్కి ప్రాధాన్యత ఇక్కడ లేదు, అవసరం లేదు, ఆ పదం చెప్పాల్సిన అవసరం లేదు. అరెస్ట్ చేయబడ్డా లేదా? అరెస్ట్ చేయబడ్డాడు. ఎవరు? ద థీఫ్. కాబట్టి ఇలా పనికి గురైన వాళ్ళని ప్రాధాన్యంగా చెప్పదలుచుకున్నప్పుడు ప్యాసివ్ వాయిస్ని ఉపయోగించండి. ఎవరు చేశారో చెప్పదలుచుకుంటే యాక్టివ్ వాయిస్ ఉపయోగించండి. కాబట్టి ఈ విధంగా యాక్టివ్ వాయిస్కి ప్యాసివ్ వాయిస్కి ఉన్న తేడా తెలుసుకున్నప్పుడు యాక్టివ్ వాయిస్ ఎక్కడ ఉపయోగించాలి, ప్యాసివ్ వాయిస్ ఎక్కడ ఉపయోగించాలి కూడా మనం బాగా తెలుసుకోగలము. కన్వర్షన్ ఆఫ్ వాయిస్ ఆర్ వాయిస్ చేంజ్. హియర్ we are making the conversion of active voice to passive voice. అంటే యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్లోకి మార్పు చేస్తూ ఉన్నాము. టు చేంజ్ ఫ్రమ్ యాక్టివ్ వాయిస్ టు ప్యాసివ్ వాయిస్ we have to follow the steps given under. Now we are taking an example. The peon opened the gate. This is a model sentence for our conversion. This sentence is in active voice. ఉదాహరణగా the peon opened the gate అనే వాక్యాన్ని తీసుకుంటున్నాము. ఇది యాక్టివ్ వాయిస్లో ఉంది. దీన్ని ప్యాసివ్ వాయిస్లోకి మార్చడానికి ఈ క్రింద తెలుపబడిన నియమాల్ని పాటించాలి. Step 1. We have to identify the subject, verb and object. The peon is the subject, opened verb, the gate object. అంటే ఇచ్చిన వాక్యంలో సబ్జెక్టును, వెర్బ్ను, ఆబ్జెక్టును గుర్తించడం మొదటి నియమం. ద ప్యూన్ సబ్జెక్ట్ అవుతున్నది, ఓపెన్డ్ వెర్బ్, ద గేట్ ఆబ్జెక్ట్. ఇక్కడికి మొదటి స్టెప్ పూర్తయినట్టు. యాజ్ పర్ ద స్టెప్ 2, ద సబ్జెక్ట్ ఆఫ్ ద యాక్టివ్ వాయిస్, ద ప్యూన్, come to the end of the passive voice, and the object of the active voice, the gate, come to the beginning of the passive voice. అంటే యాక్టివ్ వాయిస్లోని సబ్జెక్ట్ అయిన ద ప్యూన్ అనేటువంటి పదము ప్యాసివ్ వాయిస్లో చివర భాగానికి, అలానే యాక్టివ్ వాయిస్లో ఉన్న ఆబ్జెక్ట్ అయిన ద గేట్ ప్యాసివ్ వాయిస్ లో ముందు భాగానికి తీసుకురావడం. ఇది ఇంటూ లాగా జరుగుతుంది. ఇది రెండవ నియమంగా భావించవచ్చు. ఆఫ్టర్ ద స్టెప్ 2, we bring a suitable be form after the subject the gate. రెండవ నియమం తర్వాత సరైనటువంటి బి రూపాన్ని తేవలసి ఉంటుంది. There are 8 B forms. Am, is, are for present tense, was and were for past tense, been is used for present perfect tense and past perfect tense, being is used for present continuous and past continuous tense, be is used for future tense. Present tense లో am, is, are లను ఉపయోగిస్తాము. సబ్జెక్టు ఐగా ఉంటే am ను, సబ్జెక్టు ఏకవచనంలో ఉన్నప్పుడు is ను, అదే సబ్జెక్టు బహువచనంలో ఉంటే ఆర్ ను ఉపయోగించవలసి ఉంటుంది. వాజ్ ను, వర్ ని పాస్ట్ టెన్స్ లో ఉపయోగిస్తాము.
సబ్జెక్టు ఏకవచనంలో ఉంటే వాజు, బహువచనంలో ఉన్నప్పుడు వర్ ఉపయోగించాలి. ఆఫ్టర్ ద బీ ఫార్మ్ we choose the third form of the verb given in the active voice. Opened. Open the base form. Open, opened, opened. So here as step 4 we write opened. The past participle or the third form of the verb. Step 5. After the past participle, the preposition by takes place. Sometimes for and at also come in the place of preposition, but here by past participle తర్వాత by అనే preposition ని చేర్చాలి. కొన్ని సందర్భాల్లో ఫార్ ఎట్లు కూడా వచ్చిన సందర్భాలు ఉంటాయి, కానీ ఇక్కడ బై వస్తుంది. ఈ 5 స్టెప్పులు పూర్తి చేసిన ఫలితంగా ద గేట్ వాజ్ ఓపెన్డ్ బై ద ప్యూన్ అని ప్యాసివ్ వాయిస్ లో వస్తుంది. ఇఫ్ ప్రొనౌన్ ఈజ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ సబ్జెక్ట్ ఆర్ ఆబ్జెక్ట్, సబ్జెక్టు లేదా ఆబ్జెక్టు స్థానంలో లేదా రెండు స్థానాలలో సర్వనామం గనక ఉంటే ఈ క్రింది విధంగా మార్చవలసి ఉంటుంది. ఉదాహరణగా ఐ సా హిమ్ అనే వాక్యాన్ని తీసుకుంటే ఇది యాక్టివ్ వాయిస్లో ఉంది కాబట్టి దీన్ని ప్యాసివ్ వాయిస్లోకి మార్చడానికి గతంలో చెప్పిన 5 నియమాలతో ప్రకారము మారుస్తూ అదనంగా ఈ ఒక్క నియమాన్ని కూడా చేర్చి మార్చవలసి ఉంటుంది. ప్రొనౌన్ లేదా సర్వనామానికి 2 రూపాలున్నాయి. సబ్జెక్టు ప్లేస్లో ఒక రూపంలోనూ ఆబ్జెక్ట్ ప్లేస్లో మరొక రూపంలోనూ ఉంటుంది. ఉదాహరణకి ఐ సబ్జెక్ట్ ప్లేస్లో ఉంటే మీ ఆబ్జెక్ట్ ప్లేస్లోను, ఉయ్ అజ్గాను, యుగాను, హీ హిమ్గాను, షీ హర్గాను, ఇట్గాను, దే దెమ్గాను, హూగా గాని హూమ్గా గాని ఉంటుంది. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే యు, ఇట్, హూ ఈ 3 సబ్జెక్ట్ రూపంలోనూ ఆబ్జెక్ట్ రూపంలోనూ ఒకటిగానే ఉంటాయి. ఐ సా హిమ్ అని యాక్టివ్ వాయిస్లో ఉన్న వాక్యాన్ని ప్యాసివ్ వాయిస్లోనికి మార్చేటప్పుడు గతంలో చెప్పినటువంటి 5 నియమాల్ని తూచా తప్పకుండా పాటిస్తూ 6వ నియమాన్ని కూడా ఇక్కడ చేర్చాలి. 6వ నియమం ప్రకారము సబ్జెక్టు స్థానంలో ఆబ్జెక్టు స్థానంలో ప్రొనౌన్ను తగు విధంగా మార్చి ఉదాహరణని పూర్తి చేయాలి. అప్పుడు మనకు అన్ని నియమాలు ఫాలో అయిన తర్వాత అవుట్పుట్గా హీ వాజ్ సీన్ బై మీ అని వస్తుంది.